ఈ పథకాలన్నీ కరెక్టే ఉన్నాయి. ఈ పథకాల ప్రకారం చేస్తే 10 సంవత్సరాలు మళ్ళీ ఆయనే పరిపాలన చేస్తారు. అది అబ్బే కాదు, ఆ పథకాలు ఉంచడం మంచిది. ఆ పథకాల వల్ల నిరుపేదలు కొంతమంది నిరుపేదలు మరీ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా బాగా చేస్తున్నారు. బాగా ఉంటుంది పరిపాలన, బ్రహ్మాండంగా ఉంటుంది పరిపాలన. మట్టుకి ఏ క్లాస్కి ఉంటుంది, ఎవరైనా ఓటేస్తారు. ఈ పరిపాలన మంచిది. ఈ పరిపాలన మళ్ళీ దొరకదమ్మా. నెక్స్ట్ ఎవరినైనా వేసుకోమని గెలుస్తారు. పవన్ వాళ్ళతోటి మీకు అనవసరంగానే ఆయన ఊరికి గాలికి పోతున్నాం. గెలుస్తారు అంతే, మాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన పరిపాలన మాకు నచ్చింది, మేము గెలుస్తారని నమ్మకంతో చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పారు. వాళ్ళ గురించి మాకు తెలియదులే, కానీ మాకు జగన్ వస్తారని నమ్మకం ఉంది. అయితే బాబు గారికి కావాలని జగన్ గారు పక్ష సాధింపు కోసం అరెస్ట్ చేయించారని చెప్పి టీడీపీ నేతలు. అవన్నీ నాకు తెలియదులేమ్మా. అంటే ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, గెలుస్తారని ఎలా చెప్తున్నారు? గెలుస్తారు, జగన్ గారు గెలుస్తారు. ఉంది మాకు ఆయన మీద నమ్మకం. పథకాలు పెట్టారని కాదు, వాళ్ళ నాన్న చేశాడు, ఆయన మంచి ఉంది, మాకు నచ్చింది, ఆయన వస్తాడు. జగనే వస్తాడు. అవన్నీ నాకు తెలియదు.